మనకున్న పండగల్లో ఇది పెద్ద పండగ. ఇది సంక్రాంతి అంటే మనందరికీ పెద్ద పండగ ఇది. చిన్నప్పుడు ఎలా జరుపుకునేవాళ్ళం, ఫ్యామిలీ అందరూ కూర్చొని, చుట్టాలు అందరూ కూర్చొని జరుపుకునే ఆనవాయితీ ఉండేది. ఎప్పుడైతే అందరూ పిల్లలు, చుట్టాలు అందరూ సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయారు. అందువలన ఈ కలయిక అనేది జరగటం లేదు. ఇది మళ్ళీ ఆ సాంప్రదాయం అంతా కూడా మనకి తిరిగి రావాలంటే ఇలాంటి పండగలు అందరూ కూడా ఊళ్ళకొచ్చి, ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు కాకుండా సొంత ఊర్లోకొచ్చి బంధుమిత్రులందరితో కలిపి చేసుకుంటే మళ్ళీ మన పాత రోజులన్నీ తిరిగి వస్తాయి. మన సాంప్రదాయాలన్నీ నిలబడతాయి. మన హిందూ సాంప్రదాయం, మన తెలుగు సాంప్రదాయం పర్టికులర్గా మన తెలుగు ప్రాంతాల్లో ఈ సంక్రాంతికి చాలా ప్రాముఖ్యత ఉంది. అన్ని రకాల ఊర్లో ప్రతి ఊర్లో కూడా ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, మనం అందరూ ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ అందరూ కూడా సిటీస్లో బెంగళూరు, హైదరాబాదు, ఇలా పూణే ఎక్కడెక్కడో పనిచేస్తూ ఫారెన్లో కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం సంక్రాంతికి మనం టీవీలో చూస్తుంటాము. హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయి అందరూ కూడా తిరిగి వాళ్ళ ఊళ్ళకి వచ్చి మన చుట్టాలందరితో కలిపి జరుపుకునే ఆచారం మళ్ళీ ప్రారంభమైంది. చక్కగా ఇప్పుడు అందరూ జరుపుకుంటున్నారు. ఇది ఈరోజు ఈ స్కూల్లో ఈ విధంగా జరపడం అనేది చిన్నప్పుడు మనం స్కూల్లో చేసేవో లేదో కానీ ఇంట్లో చేసుకునేవాళ్ళం. ఈ పిల్లలకి తెలియజెప్పాల్సిన బాధ్యత, ఈ సాంప్రదాయం గురించి చెప్పించాల్సిన బాధ్యత ఇలాంటి స్కూళ్ళకి ఉంది. విద్యార్థులందరికీ కూడా తెలియజెప్పాలి మన సాంప్రదాయాలన్నీ. అలా తెలియజెప్పినాడు వాళ్ళు కూడా ఇది తెలుసుకొని వాళ్ళు ఆచరిస్తూ మునుముందు కూడా దీన్ని అన్ని పాటిస్తూ నెక్స్ట్ జనరేషన్కి ఈ సాంప్రదాయాలు తీసుకెళ్లాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు గురజాడ స్కూల్స్ వాడు ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. అందులో పార్టిసిపేట్ చేసి పిల్లలందరూ ఎంతో చక్కగా పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇన్ని రకాలుగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, మన సాంస్కృతిక సాంప్రదాయాలు తెలియజేయడం చాలా ఆనందదాయకం. అందరూ కూడా ఇది పిల్లలందరూ కూడా చక్కగా చేసుకొని ఈ పండగ శుభ్రంగా జరుపుకొని అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.